హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈ రోజు మనం మార్చ్ 21 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ డేస్ క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. ఇది ఎన్పిసిఐ గురించి ఇక్కడ క్వశ్చన్ ఇవ్వడం జరిగిందండి. ఇది ప్రీవియస్ యూపీఎస్సీ క్వశ్చన్. దీంట్లో రెండు స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. స్టేట్మెంట్ 1, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దేశంలో ఆర్థిక సమ్మిళితిని ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. ఎస్, స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్ అండి. ఏ విధంగా ఇది ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ కి దోహదపడుతుంది? అనేక రిటైల్ పేమెంట్స్ కి ఇది అంబ్రెల్లా ఆర్గనైజేషన్ గా వ్యవహరిస్తుంది. లైక్ యూపీఐ కావచ్చు, భీమ్ కావచ్చు, రూపే కార్డు కావచ్చు, ఐఎంపిఎస్, నాచ్, ఎన్ఎఫ్ఎస్ వంటి అనేక రిటైల్ పేమెంట్స్ కి ఇది అంబ్రెల్లా ఆర్గనైజేషన్ గా వ్యవహరిస్తుంది. కాబట్టి ఇది ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ లో కీలక పాత్ర పోషిస్తుంది. అండ్ సెకండ్ వన్ చూడండి, ఎన్పిసిఐ కార్డు చెల్లింపు పథకమైన రూపేని ప్రారంభించింది. ఇప్పుడే చెప్పుకున్నాం, రూపే కార్డ్ని ఈ ఎన్పిసిఐ లాంచ్ చేయడం జరిగిందండి. ఇది ఒక పేమెంట్ గేట్వే, లైక్ వీసా మరియు మాస్టర్ కార్డ్ వంటి పేమెంట్ గేట్వేల లాగా భారతదేశం ఓన్ పేమెంట్ గేట్వేని అభివృద్ధి చేసింది. ఈ రూపే కార్డ్ని ఎన్పిసిఐ లాంచ్ చేయడం జరిగింది. సో ఆన్సర్ ఏమవుతుందండి? బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్స్ టు బి కవర్డ్ మనం చూస్తే, ఫస్ట్ వన్, భవిష్యత్తుపై గొడ్డలి వేటు. ఈ ఆర్టికల్ ముఖ్యంగా మార్చి 21వ తేదీ అంతర్జాతీయ అటవీ దినోత్సవాన్ని పురస్కరించుకుని అటవీ సంరక్షణకి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగిందండి. ఇది మనకి ఎన్విరాన్మెంట్లో ఇంపార్టెంట్. అండ్ సెకండ్ వన్, ఆనందమయ దేశాలలో 118వ స్థానంలో భారత్. ఇటీవల రిలీజ్ అయిన వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2025 ప్రకారం భారతదేశం 118వ స్థానంలో ఉంది. దానికి సంబంధించిన గణాంకాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది మనకి మిసిలీనియస్ జనరల్ నాలెడ్జ్ లో ఇంపార్టెంట్. అండ్ థర్డ్ వన్, వయోవృద్ధుల చట్టం తెచ్చిన తొలి రాష్ట్రం కేరళ. సో కేరళ భారతదేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా ఈ వయోవృద్ధుల కమిషన్ కొరకు ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఇది మనకి గవర్నెన్స్ లో ఇంపార్టెంట్. అండ్ ఫోర్త్ వన్, భారత సైన్యం అమ్ముల పొదిలోకి మరిన్ని అస్త్రాలు. భారతదేశం బలోపేతం అవడానికి డిఫెన్స్ పరంగా మరిన్ని అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నది. అండ్ దానికి సంబంధించిన ఆర్టికల్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది మనకి డిఫెన్స్ లో ఇంపార్టెంట్. అండ్ ఫిఫ్త్ వన్, సుంకాలను భారత్ తగ్గిస్తుందనే నమ్ముతున్నాము. సో ట్రంప్ భారత్ సుంకాలను తగ్గిస్తుందని ఆశాభావం వ్యక్తం చేయడం జరిగింది. అండ్ ఒకవేళ తగ్గించకపోతే భారత్ ఎంత మేరకు సుంకం విధిస్తుందో మేము కూడా అంతే సుంకాలను విధిస్తాము అని ఆయన హెచ్చరించడం కూడా మనం చూడవచ్చు. ఇది మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో ఇంపార్టెంట్. ఇవే కాకుండా ఈ రోజు ఈనాడు న్యూస్ పేపర్లోని అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి కూడా డిస్కస్ చేద్దామండి. ఈ రోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, భవిష్యత్తుపై గొడ్డలి వేటు. సో ఈ ఆర్టికల్ ముఖ్యంగా రోజు రోజుకి ప్రపంచవ్యాప్తంగా తగ్గిపోతున్న అటవుల విస్తీర్ణము మరియు అటవీ క్షీణత గురించి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది అండి. మానవులకు మరియు జీవజాతుల వికాసానికి అడవులు అనేవి చాలా చాలా కీలకమండి. అందుకే అడవుల సంరక్షణ ప్రాధాన్యాన్ని గుర్తు చేసుకోవడానికి ప్రతి ఏటా మార్చి 21వ తేదీన అంతర్జాతీయ అటవీ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. సో ఈ కంటెక్స్ట్ లో అటవీ క్షీణత యొక్క గణాంకాలు మరియు అటవీ సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యల గురించి ఈ ఆర్టికల్లో డిస్కస్ చేయడం జరిగిందండి. దానికి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలోనూ అడవులు క్షీణిస్తున్నాయండి. దానికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా అగ్రికల్చరల్ ఎక్స్పాన్షన్ కావచ్చు, హ్యూమన్ సెటిల్మెంట్స్, అంటే ఆ అటవీ ప్రాంతంలో ఆ చెట్లను నరికివేసి అక్కడ వ్యవసాయ భూముల్ని చేసుకోవడము లేదా నివాస ప్రాంతాలుగా మార్చుకోవడము, పరిశ్రమల స్థాపన, గనుల తవ్వకం లాంటి కార్యక్రమాలు ఈ అటవీ క్షీణతకు దారితీస్తున్నాయి. ఇక్కడ చూడండి, గ్లోబల్ ఫారెస్ట్ వాచ్ అనే అంతర్జాతీయ సర్వేక్షణ సంస్థ అంచనాల ప్రకారం 2002 నుంచి 2023 మధ్య ప్రపంచ అడవులు భారీగా తరిగిపోయాయి. సుమారు 7.63 కోట్ల హెక్టార్ల మేర తేమ ఎక్కువగా గల ప్రాంత సహజ సిద్ధమైన అడవులు నాశనమయ్యాయి. అలానే చెట్ల సాంద్రతలో 16%, అడవుల విస్తీర్ణంలో 7.4% నష్టం నమోదైంది. అండ్ ఇండియాలో చూసినప్పుడు ఇండియాలో సుమారు 4.14 లక్షల హెక్టార్ల మేర సహజ సిద్ధమైన అడవులు నాశనమయ్యాయి. మొత్తం అడవులలో పర్యావరణం పరంగా 30% ఉండే చెట్ల విస్తీర్ణంలో 4.1%, సాంద్రతలో 18% దాకా తగ్గుదల కనపడింది. అంటే అట్లీస్ట్ 30% మనకి ఈ చెట్లు ఉండే అడవులను కన్సిడర్ చేసినప్పుడు
విస్తీర్ణ పరంగా అంటే ఏరియా పరంగా 4.1% అండ్ సాంద్రత డెన్సిటీ పరంగా సుమారు 18% తరుగుదల అనేది మనకి కనిపిస్తుంది. ఈ డేటా అంతా లాస్ట్ 2 డెకేడ్స్ అండి, అంటే 20 సంవత్సరాలుగా మనము చూస్తున్నాము. అంటే ఎంత మేరకు అటవీల క్షీణత అనేది జరుగుతుందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఈ అటవీ క్షీణత వలన జరిగే కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది చూస్తే పర్యావరణ సమస్యలు అనేవి తలెత్తుతాయి. అలానే ఈ ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ హ్యాబిటాట్స్ అంటే ఈ ఆవాసాల విచ్ఛిన్నం తర్వాత హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ అనేది పెరుగుతుంది. దీనికి సంబంధించి అనేక వార్తలను కూడా మనం చూస్తూ ఉంటాం. ఏనుగులు దాడి చేసినవని, లేదా పులులు దాడిలో కొంతమంది గాయపడ్డారు. సో ఇలాగ అనేక వార్తలను ఇటీవల మనం చూస్తూ ఉన్నాము. దీనికి ముఖ్య కారణం ఏంటి అండి? వన్యప్రాణులు మానవ ఆవాసాల్లోకి రావడం లేదు, మనమే వన్యప్రాణుల యొక్క ఆవాసాల్లోకి వెళ్ళి వాటి యొక్క జీవన సమతుల్యాన్ని దెబ్బతీయడం వలన అవి మన మీదకి దాడులు చేస్తూ ఉన్నాయి. ఇక్కడ చూడండి, కాజ్ ఆఫ్ హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ లో మేజర్ గా మనం చూసినప్పుడు అగ్రికల్చరల్ ఎక్స్పాన్షన్ కారణంగా, అంటే వ్యవసాయ భూముల్ని అటవీ ప్రాంతంలో విస్తరించడం కారణంగా 30%, అలానే హ్యూమన్ సెటిల్మెంట్స్ నివాస స్థలాలుగా వాటిని మార్చుకోవడం వలన 24%, డిఫారెస్టేషన్ మొత్తం అడవులను నరికివేయడం వలన 18%, ఇలాగా మనము టాప్ 3 రీజన్స్ ని చూడవచ్చు. సో ఈ హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ అనేది ఇటీవల ఎక్కువగా పెరగడానికి ఈ అడవుల క్షీణత అనేది కారణంగా చెప్పవచ్చు. ఈ అటవుల క్షీణతను అరికట్టడానికి ప్రభుత్వాలు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా అభివృద్ధి పేరిట అడవులను విచ్చలవిడిగా నాశనం చేయడము మరియు ఈ అడవుల భూములను అన్యాక్రాంతం కాకుండా కాపాడడము ప్రభుత్వాల యొక్క ప్రధాన బాధ్యతగా చెప్పవచ్చు. దీనికోసం ప్రభుత్వాలు అనేక చట్టాలను కూడా తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980, అటవీ సంరక్షణ చట్టం 1980, అలానే కాంపన్సేటరీ అఫారెస్టేషన్ ఫండ్ యాక్ట్ 2016, ఈ రెండు కూడా మనకి ఈ అటవీ క్షీణతను అరికట్టడానికి ప్రధాన చట్టాలుగా చెప్పుకోవచ్చు అండి. ముఖ్యంగా ఈ కాంపా యాక్ట్ ద్వారా అటవీ భూములలో అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించుకున్నప్పుడు దానికి సమానమైన అటవీ విస్తీర్ణాన్ని నాన్ ఫారెస్ట్ ఏరియాలలో పెంచడం కోసం అవసరమైన నిధిని ఈ కాంపా యాక్ట్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వాటా ఉంటుంది. అయితే ఇటీవల ఈ నిధులను కూడా దారి మళ్లిస్తున్నారు అనేది ఒక ఆరోపణ. దీనిని సమర్థవంతంగా వినియోగించడము మరియు అటవీ సంరక్షణను ఖచ్చితంగా పాటించడం ద్వారా మాత్రమే ఈ అటవీ క్షీణతను మనం అరికట్టడానికి అవకాశం ఉంటుంది. అంతర్జాతీయ అటవీ దినోత్సవానికి సంబంధించిన డీటెయిల్స్ గురించి ఇక్కడ చూద్దామండి. ఈ అంతర్జాతీయ అటవీ దినోత్సవాన్ని ఏటా మార్చి 21వ తేదీన నిర్వహిస్తారు. అయితే అసలు అడవులు అంటే ఏంటి అనేది ఇక్కడ చూస్తే దట్టమైన వృక్షాలు, పొదలతో కూడిన విశాల భూభాగాలను అడవులుగా పేర్కొంటాము. ఇవి అనేక జీవజాతులకు ఆవాసాలుగా ఉంటాయి. వీటి వలన ఉపయోగం అనేది చూస్తే జీవ వైవిధ్యము, పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో ఇవి ముఖ్య భూమికను పోషిస్తున్నాయి. అడవుల వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు తెలియజేయడం, వాటి నిర్వహణ, పరిరక్షణ, అభివృద్ధిని ప్రోత్సహించడం ఈ అంతర్జాతీయ అటవీ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశంగా చెప్పవచ్చు. దీని యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, చారిత్రక నేపథ్యం గురించి చూసినప్పుడు ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ యుఎన్కి చెందిన FAO ఈ అంతర్జాతీయ అటవీ దినోత్సవాన్ని నిర్వహించాలి అని భావించడం జరిగింది. అండ్ 1971లో ఈ FAO యొక్క సర్వసభ్య సమావేశంలో అన్ని దేశాలు కూడా దీనిని ఆమోదించాయి. అలానే 2012 నుంచి ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ మార్చి 21న అంతర్జాతీయ అటవీ దినోత్సవంగా జరుపుకోవాలని అధికారికంగా తీర్మానించడం జరిగింది. సో అప్పటి నుంచి మనము ఈ అంతర్జాతీయ అటవీ దినోత్సవాన్ని ప్రతి ఏటా మార్చి 21వ తేదీన జరుపుకుంటున్నాము. ఈ ఇయర్ అంతర్జాతీయ అటవీ దినోత్సవం యొక్క థీమ్ అనేది చూస్తే అడవులు, ఆహారం, ఫారెస్ట్స్ అండ్ ఫుడ్ అనే థీమ్తో ఈ ఇయర్ అంతర్జాతీయ అటవీ దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఆనందమయ దేశాలలో 118వ స్థానంలో భారత్, వరుసగా 8వసారి అగ్రభాగాన ఫిన్లాండ్. సో ఈ ఆర్టికల్ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2025 గురించి డిస్కస్ చేయడం జరిగింది అండి. మార్చి 20వ తేదీన అంతర్జాతీయ ఆనంద దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ని విడుదల చేయడం జరిగింది. ఈ రిపోర్ట్ని సంయుక్తంగా యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్స్ వెల్బీయింగ్ రీసెర్చ్ సెంటర్, గాలప్ మరియు యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ కలిపి దీనిని పబ్లిష్ చేయడం జరుగుతూ ఉంటుంది. దీనిని ప్రతి ఏటా మార్చి 20వ తేదీన పబ్లిష్ చేస్తారు. ఈ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్టులో ఏ పారామీటర్స్ ని కన్సిడర్ చేస్తారు అనేది చూస్తే ఇట్ ఎవాల్యుయేట్స్ లెవెల్స్ ఆఫ్ హ్యాపీనెస్ బై 6 వేరియబుల్స్. ఏంటండి అవి? హెల్దీ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, జీడిపి పర్ క్యాపిటా, సోషల్ సపోర్ట్, లో కరప్షన్, జనరసిటీ అండ్ ఫ్రీడమ్. సో ఈ విధంగా ఈ 6 పారామీటర్లని ఆధారంగా చేసుకుని ఈ వరల్డ్ హెల్త్ రిపోర్ట్ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. 2025కి సంబంధించిన గణాంకాలని మనం పరిశీలించినప్పుడు
భారతదేశం 118వ స్థానంలో ఉంది. ఇండియా ర్యాంక్స్ 118 అవుట్ ఆఫ్ 147 కంట్రీస్. గత ఏడాది మనము 126వ స్థానంలో ఉన్నాము అవుట్ ఆఫ్ 143 కంట్రీస్. ఈ ఏడాది 118వ స్థానంలో ఉన్నాము. అలానే మన పొరుగు దేశాలని చూసినప్పుడు నేపాల్ 92వ స్థానము, చైనా 68వ స్థానము, పాకిస్తాన్ 109వ స్థానం. పాకిస్తాన్ మనకంటే మెరుగైన స్థానాన్ని సంపాదించడం ఇక్కడ చూడవచ్చు. అలానే శ్రీలంక 133, బంగ్లాదేశ్ 134, ఇవి మనకంటే వెనకబడి ఉన్నాయి. సో ఈ విధంగా భారతదేశం 118వ స్థానంలో ఉంది. టాప్ 5 నేషన్స్ ని చూసినప్పుడు ప్రతి ఏడాదిలాగే ఫిన్లాండ్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది అండి. సెకండ్ ప్లేస్ లో డెన్మార్క్, థర్డ్ ప్లేస్ లో ఐస్లాండ్, ఫోర్త్ ప్లేస్ లో స్వీడన్ అండ్ ఫిఫ్త్ ప్లేస్ లో నెదర్లాండ్స్ మనము ఇక్కడ చూడవచ్చు అండి. సో భారతదేశం మాత్రం 118వ స్థానంలో ఉండడం ఇక్కడ గమనార్హం. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. వయోవృద్ధుల కమిషన్ చట్టం తెచ్చిన తొలి రాష్ట్రం కేరళ. సో కేరళ ప్రభుత్వం సీనియర్ సిటిజన్స్ కోసం, వయోవృద్ధుల కోసం ఒక కమిషన్ ని ఏర్పాటు చేయడం జరిగింది. దానిని చట్టపరం చేస్తూ ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ చూద్దామండి. కేరళ ప్రభుత్వం సీనియర్ సిటిజన్ల కోసం ఒక కమిషన్ నియామకానికి చట్టం రూపొందించింది. ఇలాంటి చట్టం చేసిన మొదటి రాష్ట్రంగా కేరళకు ఖ్యాతి దక్కిందని ముఖ్యమంత్రి పినరాయి విజయన్ వెల్లడించారు. అయితే ఈ కమిషన్ దేని కొరకు పనిచేస్తుంది? వయోవృద్ధుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం, పునరావాసాలకే ఈ కమిషన్ పనిచేస్తుందని ఆయన అన్నారు. అలానే కేరళ శాసనసభ రాష్ట్ర సీనియర్ సిటిజన్ల కమిషన్ బిల్లుకు బుధవారం ఆమోదం తెలిపింది అని ఆయన తన సోషల్ మీడియా పోస్ట్లో పేర్కొన్నారు. సో ఈ విధంగా కేరళ వయోవృద్ధుల కమిషన్ చట్టం తెచ్చిన తొలి రాష్ట్రంగా నిలిచింది. ఇది వన్లైనర్స్ కరెంట్ అఫైర్స్ లో ఇంపార్టెంట్ అండి. ఇటీవల వయోవృద్ధుల కమిషన్ చట్టం తెచ్చిన తొలి రాష్ట్రం ఏది అని ఎగ్జామ్స్ లో అడిగే అవకాశం ఉంది, కాబట్టి ఇది ఇంపార్టెంట్ మనకి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. భారత సైన్యం అమ్ముల పొదిలోకి మరిన్ని అస్త్రాలు, 54,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు డిఏసి ఆమోదం. డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ అంటారు డిఏసి. అలానే 7,000 కోట్ల విలువైన శతఘ్నుల కొనుగోళ్లకు కేంద్రం పచ్చజెండా. సో ఈ విధంగా భారత సైన్యం మరింత ఆధునీకరించుకుంటూ తన ఆయుధాలను సమకూర్చుకుంటుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దామండి. ఇటీవల రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారి అధ్యక్షతన సమావేశమైన రక్షణ కొనుగోళ్ల మండలి 54,000 కోట్ల విలువైన సైనిక ఆధునీకరణ ప్రాజెక్టులకు గురువారం ప్రాథమిక ఆమోదం తెలిపింది. ఇందులో T-90 ట్యాంకుల ఆధునీకరణతో పాటు గగనతల ముందస్తు హెచ్చరికల వ్యవస్థల కొనుగోళ్లకు సంబంధించిన ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. అలానే ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో సమావేశమైన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయంగా అభివృద్ధి చెందిన అడ్వాన్స్డ్ టోవర్డ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్ అటాగ్స్ అనే శతఘ్నులను సైన్యంలో తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు 7,000 కోట్ల విలువైన భారీ ఒప్పందానికి ఆమోదం తెలిపింది. ఈ ఒప్పందం ప్రకారం మొత్తం 307 శతఘ్నులను కేంద్రం కొనుగోలు చేయనుంది. దీంతో పాటు 327 గన్ టోయింగ్ వాహనాలకు కూడా ఆర్డర్ ఇవ్వనుంది. దేశీయంగా అభివృద్ధి చేసిన అడ్వాన్స్డ్ టోవ్డ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్ అటాక్స్ యొక్క ఫీచర్స్ గురించి చూసినప్పుడు ఇది 150 mm 52 క్యాలిబర్ బ్యారెల్ కలిగిన ఒక హౌజర్. దీని యొక్క రేంజ్ చూడండి 48 కిలోమీటర్స్. 48 కిలోమీటర్స్ అనేది వన్ ఆఫ్ ద లాంగెస్ట్ రేంజ్ వరల్డ్ వైడ్. ఇలాంటి శతఘ్నులలో వన్ ఆఫ్ ద లాంగెస్ట్ రేంజ్ శతఘ్నిగా దీనిని చెప్పుకోవచ్చు. అలానే ద గన్ ఈజ్ టోవ్డ్ బై ఏ 6x6 ప్లాట్ఫామ్ ప్రొవైడింగ్ ఎక్సలెంట్ మొబిలిటీ అక్రాస్ వేరియడ్ టెరైన్స్. సో ఏదైతే ఈ టోవ్డ్ ప్లాట్ఫామ్ ఉంటుందో మనము ఏ ప్రాంతానికైనా తీసుకువెళ్ళగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. దాని మీద మనము నడిపించుకుంటూ తీసుకెళ్లిపోవచ్చు. అత్యంత విపత్కర పరిస్థితులలోనూ మరియు ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ లోనూ కూడా దీనిని ఉపయోగించుకోగలరు. అంటే మనకి అతి శీతల ప్రాంతాలు ఉన్నాయి, అతి ఉష్ణ ప్రాంతాలు ఉన్నాయి, కాబట్టి ఏ రకమైన టెంపరేచర్స్ నైనా తట్టుకోగలిగే విధంగా దీనిని అభివృద్ధి చేయడం జరిగింది. దీనిని DRDO దేశీయంగా అభివృద్ధి చేసింది. అలానే వీటితో పాటు డిఏసి భారత నౌకాదళం ప్రతిపాదించిన వరుణాస్త్ర టార్పిడోలకు కూడా పచ్చజెండా ఊపింది. శత్రు జలంతర్గాములను పేల్చివేయడానికి వీటిని ఉపయోగిస్తారు. వీటిని విశాఖపట్నంలోని నేవల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ ల్యాబొరేటరీ అభివృద్ధి చేసింది. ఈ విధంగా భారత సైన్యం తన అన్ని విభాగాలలోనూ అస్త్రాలను ఆధునీకరించుకుంటుంది. అలానే మరిన్ని అస్త్రాలను తన అమ్ముల పొదిలోకి చేర్చుకుంటుంది. ఈ రోజు మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. సుంకాలను భారత్ తగ్గిస్తుందనే నమ్ముతున్నాము, ఆ దేశంతో మంచి సంబంధాలే ఉన్నాయి, ట్రంప్ స్పష్టీకరణ. సో ఇటీవల ఈ ట్రంప్ యొక్క నిర్ణయాలకి సంబంధించి మనము అనేక క్లాసెస్లో చెప్పుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ ట్రేడ్ వార్ సినారియోస్లో
ట్యాక్స్ బ్యారియర్స్ గురించి మనం డిస్కస్ చేశాము. సో భారతదేశం మీద కూడా ట్యాక్స్ బ్యారియర్స్ విధిస్తామని గతంలో ట్రంప్ హెచ్చరించడం జరిగింది. ఆ కంటెక్స్ట్ లో ఇక్కడ మనము ఈ కంటిన్యూషన్ ఆర్టికల్ చూద్దామండి. అమెరికా ఎగుమతులపై సుంకాలను భారత్ తగ్గిస్తుందనే నమ్ముతున్నాను అని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఆ దేశంతో మంచి సంబంధాలే ఉన్నాయని తెలిపారు. అయినా ఏప్రిల్ 2 నుంచి ప్రతీకార సుంకాలను విధించడానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. అంటే ఖచ్చితంగా మేము ఈ టారిఫ్స్ ని విధిస్తాము, అంటే భారత్తో మాకు మంచి సంబంధాలే ఉన్నా కానీ ఈ టారిఫ్స్ విషయంలో వెనుకడుగు వేయబోము అని ట్రంప్ స్పష్టం చేయడం చూడవచ్చు. అలానే భారత్తో సంబంధాలపై మాట్లాడుతూ భారత్తో ఉన్న ఒకే ఒక్క సమస్య ఏంటి అంటే ప్రపంచంలోనే అత్యధిక సుంకాలను విధిస్తున్న దేశమని, అలానే వారు సుంకాలను తగ్గిస్తారని నమ్ముతున్నాను అని, అయితే ఏప్రిల్ 2 నుంచి వారెంత విధిస్తే మేము అంతే సుంకాలను వసూలు చేస్తామని పేర్కొన్నారు. అంటే భారతదేశం ఎంత సుంకాలను వసూలు చేస్తే అమెరికా కూడా భారత దిగుమతులపై అంతే సుంకాలను విధిస్తుందని ఆయన పేర్కొన్నారు. అలానే భారత్ పశ్చిమాసియా ఐరోపా ఆర్థిక నడవపై స్పందిస్తూ అది అత్యద్భుత దేశాల కూటమి అని, వారంతా కలిసి సుంకాల విషయంలో అమెరికాను బాధ పెట్టాలని చూస్తున్నారని పేర్కొన్నారు. వారు మమ్మల్ని చెడ్డగా చూడడాన్ని అనుమతించబోమని, పలు మార్గాలలో సత్ఫలితాలను సాధించడానికి ప్రయత్నిస్తామని ఆయన తెలిపారు. ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరోప్ ఎకనామిక్ కారిడార్ మీద కూడా ఇక్కడ ట్రంప్ వ్యాఖ్యానించడం చూడవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, భవిత కోసం పొదుపు. ఈ ఆర్టికల్లో ముఖ్యంగా గ్రాస్ డొమెస్టిక్ సేవింగ్స్ యొక్క గణాంకాలను ఇవ్వడం జరిగిందండి. వివిధ దేశాల యొక్క జీడిఎస్ యొక్క గణాంకాలను ఇక్కడ ఇచ్చారు. దీనిని ప్రపంచ బ్యాంకు మరియు క్రిసిల్ ఇంటెలిజెన్స్ నివేదికల ఆధారంగా రూపొందించడం జరిగింది. ఈ నివేదిక ప్రకారం ఈ జీడిఎస్లో స్థూల దేశీయ పొదుపు గ్రాస్ డొమెస్టిక్ సేవింగ్స్లో ప్రపంచ సగటు 27% ఉంటే భారతదేశం యొక్క జీడిఎస్ ప్రపంచ సగటు కంటే ఎక్కువగా నమోదైంది. ఇక్కడ చూడండి 29.3% నమోదైంది. ఈ జీడిఎస్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? జీడిపి నుంచి తుది వినియోగ వ్యయాన్ని తీసేస్తే స్థూల దేశీయ పొదుపు వస్తుంది. అండ్ ఈ గణాంకాలను ఇక్కడ చూసినప్పుడు 2012 నుంచి 2023 మధ్య భారతీయ కుటుంబాల పొదుపులో 8.3% వార్షిక సమ్మిళిత వృద్ధి అనేది నమోదైంది. అండ్ పొదుపు ఎక్కువగా ఉంటే పెట్టుబడులు పెరిగి ఆర్థికాభివృద్ధి కూడా జోరందుకుంటుంది. 2023కి సంబంధించి వివిధ దేశాల యొక్క స్థూల దేశీయ పొదుపు గ్రాస్ డొమెస్టిక్ సేవింగ్స్ గురించి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఇందులో సింగపూర్ టాప్ ప్లేస్ లో ఉంది 58.5% గా, అండ్ చైనా 44.4%, ఇండోనేషియా 38.1% ఉంటే ఇండియా 29.3% ఉంది. అలానే మలేషియా 27.6, జర్మనీ 25.7% ఇక్కడ చూడవచ్చు. అండ్ వివిధ దేశాల యొక్క గణాంకాలను ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. దీనికి సంబంధించిన డేటా చూడండి. మన నెక్స్ట్ వన్ చూడండి, అత్యుత్తమ పర్యావరణం కలిగిన దేశాలు. ఈ ఆర్టికల్లో ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2024కి సంబంధించిన గణాంకాలను ఇవ్వడం జరిగిందండి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. ఈ ఎన్విరాన్మెంటల్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ ని అమెరికాలోని యేల్ యూనివర్సిటీ మరియు కొలంబియా యూనివర్సిటీలు సంయుక్తంగా తయారు చేశాయి. దేశాల పర్యావరణ ఆరోగ్యం, పర్యావరణ వ్యవస్థ స్థితి ఆధారంగా దీనిని రూపొందించాయి. మొత్తంగా 180 దేశాలు ఈ జాబితాలో ఉండగా ఎస్టోనియా 75.7 స్కోర్తో మొదటి ర్యాంకు సాధించింది. భారత్ 27.1 స్కోర్తో ఈ జాబితాలో 176వ స్థానంలో ఉంది. అంటే అవుట్ ఆఫ్ 180 మనము 176th ప్లేస్లో ఉన్నాము. ఏ ఏ అంశాలను ఇందులో ప్రామాణికంగా తీసుకుంటారనేది చూస్తే వాతావరణ మార్పుల తగ్గింపు, అటవీ నిర్మూలన, వ్యర్థాల నిర్వహణ, జీవ వైవిధ్య రక్షణ సహా 11 అంశాలు 58 సూచికల ఆధారంగా ఈ ఎన్విరాన్మెంటల్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ ని రూపొందించారు. ఇందులో టాప్ కంట్రీస్ చూడండి, ఎస్టోనియా, లక్సెంబర్గ్, జర్మనీ, ఫిన్లాండ్, బ్రిటన్, స్వీడన్. సో ఈ దేశాలు మనం చూడవచ్చు. అలానే ఈ ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ యొక్క సబ్ ఇండిసెస్ చూసినప్పుడు భారతదేశం యొక్క పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది అండి? లీస్ట్ కేటగిరీలో బయోడైవర్సిటీ అండ్ హ్యాబిటాట్, జీవ వైవిధ్యంలో మనము 178వ స్థానంలో ఉన్నాము. అలానే ఎయిర్ క్వాలిటీ, గాలి నాణ్యతలో కూడా 177వ స్థానంలో ఉన్నాము. అండ్ క్లైమేట్ చేంజ్ మిటిగేషన్, వాతావరణ మార్పులను నిరోధించడంలో 133వ స్థానంలో ఉన్నాము. అలానే హెవీ మెటల్స్ 147వ స్థానంలో ఉన్నాము. అయితే ఫారెస్ట్స్ విషయంలో 15వ స్థానంలో ఉండడం ఇక్కడ చూడవచ్చు. సో ఓవరాల్ ర్యాంక్ అయితే మాత్రం 176 అవుట్ ఆఫ్ 180గా మనం చెప్పుకోవచ్చు. ఈ రోజు క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2025కు సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. ఈ రోజు మనము వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ కి సంబంధించిన డీటెయిల్స్ డిస్కస్ చేయడం జరిగింది. దీని మీద మనము 2 స్టేట్మెంట్స్ ని ఫ్రేమ్ చేసి ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ని ఐడెంటిఫై చేసి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇవి ఈ రోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.